ప్రతిసారి కొన్ని కొన్ని అంశాల మీద లోతుగా మాట్లాడుతుంటే సాధారణ జనాలకు అర్థం కావట్లా. ఏదో రాజకీయంగా ఏదో జరుగుతుందిలే. అంటే వీళ్ళు ఏ భ్రమలో ఉన్నారు, ఎలాంటి భ్రమలు వీళ్ళు కల్పిస్తున్నారంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కావాలనే మా మీద కేసులు పెడుతున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు కావాలనే వాళ్ళ మీద కేసులు పెడతాం. అంటే ఇట్లా జనాలకు కూడా ఈ పోకడ అలవాటు కావాలని చెప్పేసి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోకడ అలవాటు అయితే ఇదేదో రాజకీయ కుట్ర అని జనాలు అనుకోవాలి. కానీ ఒకటి అందరికి అర్థమయ్యేలాగా సింపుల్గా, క్యూట్గా, నీట్గా చెప్తా వినండి. ఫస్ట్ ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుకుంటే, వీళ్ళ నాన్న ఏదో తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మొత్తానికైతే అది నేనే తెచ్చాను తెలంగాణని నెత్తి మీద వేసుకొని ముఖ్యమంత్రి అయిపోయాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆయనకున్న ఒక వాక్చాతుర్యంతో జనాలను అట్రాక్ట్ చేసుకుంటూ ఏదో తిరిగాడు. ఎంత కాదన్నా ముఖ్యమంత్రి కొడుకులు కూతుర్లు అంటే వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి కొత్త గొప్ప చదువుకున్నాడని ఈయనను ఒక మంత్రిని చేసి పట్టాలని, ఇంకా నెక్స్ట్ నా తర్వాత నా కొడుకే కదా నేర్చుకుంటాడులే అని చెప్పేసి పొజిషన్ ఇస్తే, వీళ్ళందరూ కలిసి చేసిన రాజకార్యాలు ఇంత అంతా కాదు. వాళ్ళ నాన్న ఇంత చేస్తే నేను ఇంకా తండ్రికి తగ్గ కొడుకుని కాబట్టి నేను ఇంకా ఇంత చేయాలి అని పెట్టుకొని ఇంకా చేసింది ఇంత అంతా కాదు. సింపుల్గా ఇప్పుడు మీరు అందరూ వింటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు గురించే మాట్లాడుకుందాం. మిగతా విషయాలన్నీ వద్దు. ఎక్కువ చెప్పినా కూడా జనాలకు అర్థం కాదు, మళ్ళీ మొదటికే వస్తుంది. ఏం చేశారు అంటే, 10 ఏళ్ళు వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో డబ్బులు పోతూ ఉంటాయి. కామన్, అన్ని పార్టీలు పంచుకుంటారులే, అందరికీ తెలిసిందే, మీరు తీసుకునే ఉంటారు. అయితే వీళ్ళ వెహికల్స్ వచ్చేటప్పుడు మాత్రం పోలీసులు ఏమంటారంటే పో అని పంపిస్తారు. అవతల పార్టీ వెహికల్స్ వస్తే పట్టుకునే డబ్బు సీజ్ చేసేవాళ్ళు జనాలకు అందకుండా. అండ్ నెక్స్ట్ అది ఎలక్షన్ టైంలో, ఎలక్షన్స్కి ముందు, మరి ఎలక్షన్స్కి వెళ్తున్నామంటే డబ్బులు కావాలి కదా. ఎలక్షన్ ముందు ఏం చేశారంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని పెట్టుకున్నారు. ఈ పోలీసులందరినీ వీళ్ళ చేతుల్లో పెట్టుకొని ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాలి, అవసరం ఏంటి? ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళకి 1,00,000 గొడవలు ఉంటాయి. వాళ్ళ ఫోన్లన్నీ విని వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళని పనిగట్టుకొని పోలీసులు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి, మీరు ఇది చేశారని మాకు తెలిసింది. ఎలా తెలిసింది? ఎవరికి తెలియదు ఈ విషయం? లాస్ట్ నేను వాడే కదా మాట్లాడుకున్నాం. వాడు లొంగిపోయాడా, నేను లొంగిపోయాను, అసలు ఏంటి? ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళేవాళ్ళు విచారణ పూర్తి చేసుకొని ఇంకా వాళ్ళు బోల్డ్ అని శిక్షలు వేస్తాం, అదే విత్ ప్రూఫ్లు మాట్లాడతారు కదా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళకి తెలుసు కాబట్టి. కాళ్ళ వెళ్ళ బతిమిలాడుకొని ఏం చేయాలో అర్థం కాక ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పేవాళ్ళు. అది సొమ్ము చేసుకొని వీళ్ళందరూ పంచుకున్నారు. అలాగే ఒకటి కాదు, 2 కాదబ్బా, చేసింది బోల్డ్. ఇంకా ఎట్లా ఆ పరికరం ఉంది కదా, పారిశ్రామికవేత్తలందరూ అయిపోయారు. ఆ తర్వాత ఏం చేశారంటే, టీడీపీ పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత భవ్య సిమెంట్స్ అధినేత, మన ప్రొడ్యూసర్ కూడా, సినిమా ప్రొడ్యూసర్ కూడా, ఆయన శేర్లింగంపల్లి జోన్లో ఉండే పాపం. ఆయనేమో వీళ్ళలో కలవమంటే కలవట్ల, యాచిబా అంటున్నాడు. ఉన్నంత మాట అంటావా, నీ సంగతి చెప్తా అని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టి కబ్జా కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని తిప్పి ఏదో చేశారు. ఇంకా ఒకరు కాదు, 2 కాదు. అంతెందుకు, ఒక అంబులెన్స్ ఆయన కథ మనం రీసెంట్గా విన్నాం కూడా, 2 సంవత్సరాల క్రితం అనుకుంటా. సికింద్రాబాద్ తీసుకెళ్ళి మేము టాస్క్ ఫోర్స్ అనో అదోని ఇదనో చెప్పేసి ఆయన్ని హింస పెట్టి ఆయన దగ్గర డబ్బులు దోచుకోవడం. ఇట్లా ఒకరు కాదు, 2. చివరికి నుండే జన్వాడ ఫామ్ హౌస్ కూడా సత్యం రామలింగరాజు గారి సంబంధించిన స్థలం అని చెప్పి కూడా బయట మీరు చదివే ఉంటారు. ఇట్లాంటి క్రమంలో ఏదో రోజు దొరుకుతారు కదా, దొరికేశాడు. ఎలా దొరికాడు అంటే, ఏదో అంటే హైదరాబాద్కి అన్ఫిట్ అయినటువంటి, అసలు హైదరాబాద్లో జరగకూడనటువంటి ఒక వింత షోని తీసుకొచ్చి నెక్లెస్ రోడ్ మీద పెట్టాడు. ఆ షో అసలు అక్కడ అన్ఫిట్. అయితే ఇది చూసి ఆ స్పాన్సర్ ఏం చేశారంటే, ఇంకా నేను మొహం మీద ఈడ్చి కొట్టినట్టు చెప్పి గెట్ లాస్ట్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. మరి అందరికీ చెప్పుకున్న ఈవెంట్ అందరినీ పిలిచాను, నా పరువు పోకూడదు, మరి పీటల మీద పెళ్ళాగిపోయినట్టు సిచ్యువేషన్ అది. ఏం చేయాలా అని చెప్పేసి ఎట్లా మన జిహెచ్ఎంసీ ఉంది కదా అని చెప్పేసి జిహెచ్ఎంసీ లోగో, హెచ్ఎండిఏ లోగో, ఆ లోగో ఈ లోగో కూడా అన్ని లోగోలు వేసేసి గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఒక 55 కోట్లు దారదత్తం చేశారు. సంతకాలు కూడా పెట్టారు. ఆ టైంలో వీళ్ళు లేదు అధికారంలో, ఈసీ అధికారంలో ఉంది. సో ఈసీ అధికారంలో ఉన్నప్పుడు నీకు నచ్చిన అడ్డమైన పనులన్నీ చేయడానికి కుదరదు కాబట్టి కొన్ని ప్రశ్నలు అనేవి వేస్తుంది. ఆ ప్రశ్నలకి పొంతలేని సమాధానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నోటీసులు పంపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇక 1 కాదు 2 కాదు, ఈయనకు తోడు, మరి ఆయన తోడు దొంగ కాదా అనేది మనకు తెలియదు. కానీ ఆయనకంటూ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఈ కేసులో నేను అరెస్ట్ అయ్యి మా నాన్న అరెస్ట్ అయితే పార్టీ ఏమవ్వాలా, ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకు వస్తుందా రాదా? ఈలోపు చాలా తెలివిగా ఏదో ఊహించినట్టుగా
నేనేదో చేసిన అన్నట్టుగా వీళ్ళ ఇంట్లో నుంచి ఇంకో అమ్మాయి బయటికి వెళ్ళి ఏదో నేను సొంత పార్టీ పెట్టుకుంటానని చెప్పేసి జనాల్లో తిరుగుతుంది, అది వేరే విషయం. అండ్ వీళ్ళు ఇద్దరు సరే, మధ్యలో ఈయన వచ్చాడు. ఈయన ఎవరయ్యా అంటే గతంలో బీఎస్పీ పార్టీ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో నేను పోటీ చేస్తాను అని చెప్పేసి వచ్చి తర్వాత ఎందుకో ఇందులో కలిశాడు. సరే కలిశాడు, ఓడిపోయే పార్టీలో ఓడిపోతూనే కలిశాడు. ఆయనకు కూడా ఏదో కొద్ది గొప్ప అంటే కలిసావు కదా అన్న ఇంటెన్షన్తో వాళ్ళు కూడా దా బాబు కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. మరి ఏదో ఆ సిచ్యువేషన్ అంటే మనం కూడా మాట్లాడాలి కదా, లేకపోతే ఎలా అని చెప్పేసి, సజ్జనార్ నువ్వేం చేసావో నాకు తెలీదా, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలీదా, అన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లతో సహా, నువ్వు ఎప్పుడేమేం చేసావో, నువ్వు మమ్మల్ని కావాలని ఇలా చేసావు అలా చేస్తావు అని నోరు పారేసుకున్నాడు. మరి ఆయన ఊరుకుంటాడా సజ్జనార్? ఓయ్ లే, ఏ కేసు ఏ పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ మీద నమోదైందో అవన్నీ లేదంటే ఇమ్మీడియట్గా నీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఆయన సీరియస్ అంటే అది ఏదో చదివే ఎక్కడో ఏమోలే నాకు తెలియదు అనేసాడు ఇప్పుడు లాస్ట్కి. సో ఇది సంగతి ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగేది. అండ్ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశాడంట, మరి ఆయనకు అదేం మోజో మనకి తెలియదు. ఇట్లాంటి అంశాలు మనం విన్నప్పుడు ఛీ అని అసహించుకొని ఇంకొకసారి అలాంటి నిందితుల దగ్గరికి వెళ్లకుండా, అలాంటి వాళ్ళు జనాల్లోకి వచ్చినప్పుడు రానివ్వకుండా దూరం పాటిస్తే ఎప్పటికైనా మన సొసైటీ బాగుపడుతుంది. ఇదే నేను చెప్పాలనుకున్నా. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా 100 to 100% జైలు జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు. అండ్ రాజకీయంగా ఇది ఎటు వెళ్ళినా ఏం చేసినా పక్కా ఆధారాలతో ఆల్రెడీ అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగానే అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. నిన్న సిట్ ఈయనని పిలిచింది, ఈరోజు ఈయనని పిలిచింది, అండ్ రేపు ఈయనని ఆయన పిలుస్తాడు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ ఆయన మీదే ఆరోపణలు చేసావు కాబట్టి. బికాజ్ రాజకీయంగా మాట్లాడుకునేటివి వేరు, పోలీస్ అధికారుల మీద నువ్వు ఖండించిన ఇట్స్ ఓకే, లేదండి మేము ది అరెస్ట్ని ఖండిస్తున్నామని. అట్లా కాకుండా రిటర్న్ ఆ అధికారి మీద నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలీదా, సెక్షన్లతో చెప్పమంటామని పిచ్చి దాడి చేస్తే మళ్ళీ అరెస్ట్ అయ్యేది వాళ్ళే. బికాజ్ అది రాజ్యాంగానికి విరుద్ధం, ఇంకా చెప్పాలంటే దేశద్రోహం అది. థ్యాంక్ యూ సో మచ్.